ఎంఎస్ఎంఈలు బలపడితేనే రాష్ట్రంలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. పెద్ద పరిశ్రమలే కాకుండా చిన్న మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పాలసీ కీలకంగా మారుతుందంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. టెక్నాలజీతోని పిల్లలకు చదువులు నేర్పించాలి. ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా రాణించాలి. ఈ సమాజ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలి. వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి అన్నదే మా ఆలోచన. వీటన్నిటిని మేము ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎంఎస్ఎంఈలు బలపడాలి. మీరు పెట్టే పరిశ్రమలు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మీరు పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది. విభజన జరిగిన తర్వాతే కాదు, అంత ముందు కూడా పరిశ్రమలకు సంబంధించినటువంటి పాలసీ మాత్రమే ఉండేది తప్ప ఎంఎస్ఎంఈ పాలసీ అనేది ఇంతవరకు లేదు. ఇప్పుడు ఈ దేశ జనాభాలో అత్యధిక శాతానికి ఉద్యోగ అవకాశాలు దొరకబడతాయి. జీడిపికి కానీ రాష్ట్ర జీడిపికి కానీ పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఎంఎస్ఎంఈల్ని మనం రక్షించుకుంటేనే ఈ దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో కూడా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వాటిని కాపాడుకోవాలి, వారికి కావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి ఒక ప్రత్యేక కోణంలో మీరు చూడాలి. ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఎంఎస్ఎంఈస్. ఈ పరిశ్రమలను మనం కాపాడుకోవాలని ఆలోచన చేయాలని వారి సూచన మేరకు మొట్టమొదటిసారి ఈ ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరణ చేయటం అనేది